దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఇక పాటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్తో డీల్పై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం భారీగా పడిపోయింది. దీంతో మధ్యాహ్నం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 1,46,730 రూపాయలకి చేరింది. ఇవాళ ఉదయంతో పోలిస్తే దీని ధర దాదాపు 2,000కు పైగా పడిపోయింది. ఇక కేజీ వెండి ధర 2,28,000కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే వెండి దాదాపు 6,000 మేర దిగొచ్చింది. అమెరికా ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ఇరాన్తో సీజ్ ఫైర్ ముగిసిందని ప్రకటించారు. దీంతో చమురు ధరలు మళ్లీ బక్కుమన్నాయి. మనతో పాటు జీవి సత్యనారాయణ గారు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే రత్న. బంగారం ధరలలో మార్పులు మనం చూస్తున్నాం. సీజ్ ఫైర్ గురించి ట్రంప్ వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. ఎలా ఉండబోతుంది సార్ దీని ఎఫెక్ట్? ఓకే, ఇప్పుడైతే మీరు అన్నట్టు బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే ఈ సీజ్ ఫైర్ లేదు అయిపోయింది అని అన్నారో, ఆయన తుర్కియా పర్యటనలో ఉన్నారు ట్రంప్ గారు. అక్కడి నుంచే చెప్పడం జరిగింది. ఇక నౌకల మీద దాడి జరగడం ఇవన్నీ చోటి బ్రెంట్ ఆయిల్ పెరగడం, బ్రెంట్ ఆయిల్ పెరిగేటప్పటికి గోల్డ్ సిల్వర్ పడటం, గోల్డ్ సిల్వర్ పడటం తోటి మన షేర్ మార్కెట్లు అనుకోండి, వరల్డ్ మార్కెట్లు అనుకోండి, ప్రపంచ దేశాల్లో అన్ని ఏవైతున్నాయో ఒక్కసారిగా పడిపోవడం జరిగింది. గోల్డ్ సిల్వర్ మాత్రం ఇంకా పడే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు పడతాయి అని అంటే, ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ పెరుగుతూ వచ్చిందో, ఈ పెరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే ఆర్థికంగా ప్రపంచ దేశాలు స్ట్రాంగ్ గా అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అనుకోండి, వాళ్ళ దగ్గర రిజర్వులు అనుకోండి ఉన్నప్పుడే ఈ గోల్డ్ సిల్వర్ కొనుక్కోవడం జరుగుతుంది. మనమైనా అంతే, దేశాలైనా అంతే, ప్రపంచ దేశాలైనా అంతే. ఇండివిజువల్ గా మనం చూసుకున్నప్పుడు ఎవరైతే ఫైనాన్షియల్ గా సౌండ్ ఉంటారో, ఫైనాన్షియల్ గా సేవింగ్స్ ఎక్కువ ఉంటాయో, ఎవరికైతే ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అలానే ప్రపంచ దేశాలు కూడా ఇప్పటి వరకు ట్రంప్ రాకముందు వరకు ఆర్థికంగా బాగా బలోపేతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సెంట్రల్ బ్యాంకులే కొన్ని నిల్వ పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ సుంకాలు, టారిఫ్లు ఇవన్నీ జరగడం, ఇక ఇవన్నీ ఒక వర్షను. ఫిబ్రవరి 28 ఇరాన్ మీద యుద్ధ వాతావరణం, యుద్ధం జరగటం, యుద్ధం తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ పోయిన వారం మాత్రం బాగుంది మార్కెట్ కి. ఎందుకు బాగుంది అంటే, అక్కడ అమెరికాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఇరాన్ లో వాళ్ళది, రెండోది చర్చలకు రావటం, వస్తున్నామని చెప్పటం, ఇరాన్ వాళ్ళ సీజ్ చేసిన ఏదైతే ఫండ్స్ ఉన్నాయో ఒక 50% వాళ్ళు రిలీజ్ చేయటం, ఇవన్నీ ఫేవర్ న్యూస్ మార్కెట్ కి. ఇవన్నిటితోటి గోల్డ్ సిల్వర్ కొంచెం పాజిటివ్ లోకి రావటం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీలు ఉంటాయి, అవి ఓపెనింగ్లు అన్నమాట. జూలై 1 నుంచి ఓపెనింగ్. అందుతోటి గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి రావటం, మన మార్కెట్లు పాజిటివ్ లో రావటం, వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లోకి రావటం, బ్రెంట్ ఆయిల్ తగ్గటం, ఈ $72-73 దగ్గర ఉండటం. అంటే అది నిలకడగా ఉన్నది. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ నిలకడగా ఉండటం జరిగిందో, ఇక ప్రపంచ దేశాలన్నీ ఒక నమ్మకం కుదిరింది అనమాట. ఇక హర్ముజ్ జల్సంది ఓపెన్ చేయటం, అక్కడి నుంచి నౌకలు రావటం, ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఓపెక్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ మేము ప్రొడక్షన్ పెంచడం అనటం, ఆరామ్కో వాళ్ళు ఏదైతే ఉందో మన ఇండియాకి 11, అంటే ఏషియన్ కంట్రీస్, మనమే కాదు అన్ని దేశాలు ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ $11 తక్కువకి ఇస్తా అని చెప్పటం, ఇవన్నీ మార్కెట్ గుడ్ న్యూస్. మళ్ళీ మన మార్కెట్ లో వచ్చేటప్పటికి ఎఫ్ఐఏలు బయింగ్ లోకి రావటం 3 రోజుల నుంచి, ఇవన్నీ గుడ్ న్యూస్ తోటి మన మార్కెట్ లో ఓహో భలే పర్లేదులే కానీ మంచి రోజులు వచ్చినాయి అనుకునే లోపులోనే మళ్ళీ ఈ రోజు పొద్దున్నే మొదలైంది. ఏది మళ్ళీ అక్కడ సీజ్ ఫైర్ ముగిసింది, అయిపోయింది. ఇక వాళ్ళ నౌకల మీద వీళ్ళు దాడి చేసిరని, డ్రోన్ల మీద దాడి చేసిరని, మళ్ళీ ఇప్పుడు అమెరికా నౌకల మీద, అమెరికా వాళ్ళ మీద వీళ్ళు ఇరాన్ వాళ్ళు దాడి చేశారు. ఇవన్నీ కూడా జరిగేటప్పటికి మనం అది అక్కడ ఏం జరుగుతుంది, ఏమైతుంది అనేది మనం చూడక్కర్లేదు. సింపుల్ గా అక్కడ జరిగేది జరుగుతూనే ఉంటుంది. అవన్నీ మనకి తెలిసే లోపలనే ఇక్కడ అవుట్డేటెడ్ అయిపోద్ది. ఉదాహరణకి ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, అది చేసి మనకి చేరే లోపలనే మనం ఎంత అడ్వాన్స్ ఉన్నా గానీ ఆ రీచ్ అయ్యే లోపల, మనం చదివే లోపలనే ఇక్కడ జరిగిపోద్ది. ఏంటిది జరుగుద్ది అంటే బ్రెంట్ ఆయిల్ లో మూమెంట్ ఫాస్ట్ వచ్చేస్తుంది, సెకండ్లలో వస్తుంది. ట్రంప్ అనౌన్స్మెంట్ అయిందా లేదా, ఇప్పుడు ఇరాన్ వాళ్ళు దానికి రివర్స్ ఏం చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేసిర్రా, వాళ్ళు వ్యతిరేకించిర్రా, ఖండించిర్రా, వాళ్ళు సీజ్ ఫైర్ వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప, ఇరాన్ వాళ్ళు ఇలా చేసిరని ట్రంప్ అనటం, ట్రంప్ ఈ చర్చలకు లేదు అని చెప్పేసి ఇరాన్ వాళ్ళు, ఇవన్నీ తోటి లేకుండా బ్రెంట్ ఆయిల్ గనక సెకండ్లలో ఫాస్ట్ మూవ్మెంట్ వచ్చేస్తుంది. అంటే అది పెరగడం మొదలుపెట్టిందంటే అక్కడ ఏదో జరుగుతుంది, యుద్ధ వాతావరణం సీరియస్ ఉంది అనమాట అర్థం. మన పని ఏంటిది, ఆ సీరియస్ ని గుర్తుపట్టి ఓకే ఇక మిగిలిన అన్ని నెగిటివ్. అంటే నీ ఒక్కసారిగా బ్రెంట్ ఆయిల్ పెరగడం మొదలు పెడితే
గోల్డ్ సిల్వర్ పడిపోతుంది. ప్రపంచ దేశాలు ఏవైతే రూపాయి లోకి వచ్చేస్తాయి, ఇక ఆల్ టైమ్ లోకి రావడం జరుగుతుంది. ఈ ఆల్ టైమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జీడిపి తగ్గిపోతుంది. ఆ దేశాల యొక్క నిల్వలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పైసలు అవసరం అవుతాయి. ఈ పైసలు అవసరం రాగానే గోల్డే వాళ్ళ దగ్గర ఉండేది, వాళ్ళు అమ్మేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు ఈ తుర్కియానే, అంతకుముందు టర్కీ దాని పాత పేరు, ఇప్పుడు తుర్కియా వాళ్ళు అమ్మేయటం జరిగింది, రష్యా వాళ్ళు అమ్మటం జరిగింది. ఇంకా ఏ దేశాలు లైన్ లో ఉన్నాయి. ఈ లోపలనే యుద్ధం ఆగిపోయింది కాబట్టి అమ్మే ఉద్దేశం లేదు అనేది ఒక వార్త. కానీ ఇలానే మళ్ళీ ఎన్ని రోజులు కొన్ని రోజులు జరగడం మొదలు పెట్టింది అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ ఇప్పుడు $78 ట్రేడ్ అవుతుంది. ఇంతకు ముందు $79, $1 తగ్గింది అనుకోండి. ఇదంతా వోల్టాలిటీ. కానీ ఓవరాల్ గా రేపు ఉదయం వరకు మనకి మార్కెట్లు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ వచ్చి నైట్ మనకి 11:30 దాకా ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లు వచ్చి 2-2:30 దాకా ఉంటాయి. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లు, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అవి నైట్ 2 వరకు ఉంటాయి. కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ ఇంకా ఫాల్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. కాకపోతే ఏంటిదంటే 4 రోజుల నుంచి పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఒకటి ముందు ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోద్ది, తర్వాత షార్ట్ సెల్లింగ్ అంటారు. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, హెచ్ఎన్ఐలు అనుకోండి, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, ఈ న్యూస్ వాళ్ళ కాడ ముందే అప్డేట్ అవుతుంది. ఆ న్యూస్ ఏదైతే ఉందో వాళ్ళు రెడీగా ఉంటారు అనమాట. అందులో ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లు అన్ని కూడా మాన్యువల్ లేవు, అంత ఆల్గో సాఫ్ట్వేర్ ఏఐ కప్పచెప్పారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కప్పచెప్పేశారు. అంటే ఏం జరుగుతుంది, ఆ పారామీటర్స్ ఆ ప్రోగ్రామ్ రాసినప్పుడే రాస్తారు. ఏమని, ఈ పారామీటర్స్ కనుక దిగిపోతే, ఈ టెక్నికల్ ఇండికేటర్స్ తగ్గిపోతే, దిగిపోతున్న కొద్దీ ఆ సెల్లింగ్కి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ అనమాట. అది మనం చూసి అనే లోపలనే అది పడి ఉంటది. మళ్ళీ ఏదైనా బౌన్స్ బ్యాక్ అయినా కూడా ఒకవేళ బ్రెంట్ ఆయిల్ కి గోల్డ్ కి సిల్వర్ కి రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ తగ్గటం మొదలు పెట్టింది అనుకోండి, గోల్డ్ సిల్వర్ పెరగటం మొదలు పెడుతుంది. ఏఐ టూల్ ఏం చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్ గా ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గుతూ ఉంటే గోల్డ్ సిల్వర్ పెరుగుతూ ఉంటే అది బయలోకి వెళ్ళిపోతుంటది సిస్టమ్. కానీ మామూలు ఇన్వెస్టర్లకి ఇది అందుబాటులో లేదు. అంటే ఆల్రెడీ కొన్ని బ్రోకింగ్ ఫర్మ్ల దగ్గర ఉంది. ఇప్పుడు మార్కెట్ లో కూడా ఏఐ చార్ట్స్ వచ్చినాయి, ఏఐ టూల్స్ వచ్చేసినాయి. ఏది ఆర్టిఫిషియల్, మళ్ళీ తర్వాత ఆల్గో సాఫ్ట్వేర్ అయితే అంతకు ముందే వచ్చి ఉన్నది. ఏది షేర్ మార్కెట్ లో చిన్న ఇన్వెస్టర్లకి తినేయదు, అది దొరకను కూడా దొరకదు. అందుకని ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు సొంతంగా చేసే బదులు ఒక ఆర్గనైజేషన్ తో గానీ, లేకపోతే ఏఐ టూల్ తో గానీ, ఆల్గో సాఫ్ట్వేర్ తో గానీ, సెమీ ఆల్గో సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది, అది చెప్తుంది. అది కూడా ఈ సెమీ ఆల్గో సాఫ్ట్వేర్ ఏంటంటే ఇండికేటర్స్ ఉంటాయి, అది సిగ్నల్స్ మారిపోతుంటాయి, మనం అబ్జర్వ్ చేయాలి దాన్ని మాత్రం. సెమీ ఆల్గో అంటే మనం సిస్టమ్ ముందు కూర్చొని అబ్జర్వ్ చేస్తుండాలి. అది కనుక చెప్తూ ఉంటది ఏమని, చేంజ్ అయిపోతుందని. అది కొంచెం ఐడియా ఉంది అనుకుంటే నో ప్రాబ్లం చేసుకోవచ్చు. ఇప్పుడైతే గోల్డ్ సిల్వర్ 2.5% అక్కడ తగ్గింది, సిల్వర్ వచ్చి 3-4% వరకు నియర్లీ తగ్గింది. అదే నిష్పత్తిలో ఏమైందంటే ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గేదానికి మన దగ్గర లైవ్ లో తగ్గేదానికి కొంచెం తేడా ఉంటది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే గోల్డ్ కానీ అవన్నీ ఏంటిదంటే 995 ప్యూరిటీ, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటది, ఒక 1 month 2 months టైం ఉంటది. కాబట్టి ఆ రేటు తేడా ఉంటది. మన దగ్గర లైవ్ లో స్పాట్ మార్కెట్ అంటాం. స్పాట్ అంటే మనం పైసలు ఇచ్చి కొనుక్కునే మార్కెట్ లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ స్పాట్ అంటే మనం పైసలు ఇస్తాం తెచ్చుకుంటాం. ఆ షేర్ మార్కెట్ లో ఫ్యూచర్స్ మార్కెట్ లో ఏం జరుగుతుంది అంటే మార్జిన్ కడతాం, 10% 9% మార్జిన్ కట్టి మనం కొనుక్కోవటం కానీ అమ్మటం కానీ రెండు జరుగుతాయి అందులో. కాబట్టి అక్కడ ఏమైతుంది, అది 995 ప్యూరిటీ ఉంటుంది అక్కడ. అంటే ప్యూరిటీలో తేడా వస్తుంది కాబట్టి ఆ 5% ప్యూరిటీ రేట్ డిఫరెన్స్ ఉంటుంది ఒకటి. ఇక్కడ మనకి ఇక్కడ ట్రేడ్ అయ్యేది స్పాట్ మార్కెట్ విత్ జిఎస్టీ, క్యాష్ అండ్ క్యారీ కాబట్టి ఒక ప్రైస్ ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది. అయితే జనరల్ గా ఏంటి, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ తగ్గితే ఇక్కడ కూడా తగ్గుద్ది, అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది, అది సింపుల్ అన్నమాట. కాకపోతే కొంచెం రేట్ తేడాలు ఉంటాయి కాబట్టి అది నెగ్లిజిబుల్. ఎందుకోసం అంటే అది ఫ్యూచర్స్ మార్కెట్, ఇదో ఫిజికల్ స్పాట్ మార్కెట్ కాబట్టి అది గమనించాలి. ఇకపోతే ఏంటిది, ఓవరాల్ గా అయితే వెయిట్ చేయడం బెటర్. గోల్డ్ సిల్వర్ విషయం బయింగ్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వెయిట్ చేయడం బెటర్. ఇంకొకటి ఏంటిది, మనకి ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం చాలా వరకు, అంటే హైదరాబాద్ అనుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇప్పుడు తెలంగాణ అయితే ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది, బోనాలు అంటారు. ఇక తర్వాత ఆషాఢ మాసం రాగానే ఆఫర్లు వస్తుంటాయి బాగా. ఇప్పటికే చాలా గోల్డ్ షాప్స్ అన్ని కూడా ఆఫర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సాటర్డే వచ్చిందంటే కొన్ని జ్యువెలరీ వాళ్ళు ఆన్లైన్ లోనే నో మేకింగ్ నో వేస్టేజ్ అంటారు, ఓన్లీ జిఎస్టీ పే చేస్తే చాలు అంటారు. అంటే ఏంది, అట్రాక్ట్ చేయటం కోసం. అయితే మనం ఆన్లైన్ లో మోడల్స్ చూసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు, ఇంటికి వచ్చేస్తుంది ఏది ఆ ఇన్స్ట్రుమెంట్ అంతా. చెప్పమ్మా. సత్యనారాయణ గారు థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్స్ అమ్మా.